audio jungle. పెట్టినని చెప్పి ఈ విధంగా ప్రకటన చేశాడు. ఈరోజు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ల్యాండ్ పూలింగ్ పెడతాం, మీకు మంచి హైటీ అప్పులు కడతాం, మీది ఆర్థిక నగరం చేస్తాం అనేసి మేము ఒడ్లు పండించుకునే దానికి మాకు రైతు కుటుంబాలకు ఒడ్లు పండించుకోవాలంటే మాకు డబ్బులు పండే విధంగా చేస్తానన్నది కరెక్ట్ కాదు. ఇప్పుడు చాలా రాజకీయ పార్టీల దగ్గర తిరిగాము, అధికారుల దగ్గర తిరిగాము, అందరి దగ్గర తిరిగాము. కనీసం ఎవరు కూడా దానిపైన కరెక్ట్ అయిన స్పందన లేదు. కనీసం మీరైనా పవన్ కళ్యాణ్ గారు గారైనా మా గ్రామానికి వచ్చి మీరు కూడా మా రైతులకు న్యాయం చేయాలనేది, మీ తరపు నుంచి ఏ విధమైన సహాయం మాకు అందుతుందో ఆ విధంగా మీరు చేస్తే రైతు కుటుంబాలుగా మేము కొద్ది రోజులు నిలదొక్కొని ఉంటాం. ఈరోజు యాక్చువల్గా చాలా ఘోరమైన పరిస్థితి. దాదాపు 400 నుంచి 500 ఆవులు, బర్రెలు, గొర్రెలు ఉన్నాయి మా గ్రామంలో. వీళ్ళంతా రోజు అదే చేసేవాళ్ళు. రోజు ఊర్లోంచి తీసుకొని పోయి అంటే ఆ పండిన పంటను తీసుకొని వచ్చి మన ఇంట్లో గడ్డివాం వేసుకోవడం, పగులు ఆవులను తీసుకొని బయట మేపుకొని రావడం, సాయంత్రం కసువు వేసుకొని పాలు పిండి పక్క 6 కిలోమీటర్లు తిరుపతి మా ఊరి నుంచి. తిరుపతిలో టౌన్లో మొత్తం టోటల్ మా సెట్టిపల్లి గ్రామం నుంచే పాలు వెళ్తున్నాయి. అటువంటి పరిస్థితులు ఈరోజు ఉంటే ఆ పొలాలు లాక్కుంటే ఈ రైతులు ఏమవ్వాలా, రైతులు నమ్ముకున్న పాడి పశువులు ఏమవ్వాలా, ఇవన్నీ కూడా మాకు భయాందోళన కలిగించే విషయాలు. ఇట్లాంటివన్నీ జరగకూడదనేసి కూడా మేము చాలా వరకు మా గ్రామంలో అయితే మాత్రం మొన్న కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాము, ప్రాణాలైనా వదిలేస్తాం కానీ మా భూములు మాత్రం వదలమని చెప్పేసి గట్టిగా కూర్చోవడం. దీనికి తమ వంతు మీరు కూడా సహాయం చేస్తే రైతు కుటుంబాలుగా మాకు నిలబడతాయనేసి మేము విన్నవించుకుంటున్నాం. మీ భూముల్ని తీసుకోవడానికి కారణాలు ఏంటండి? ఆర్థిక నగరంగా తీర్చిదిద్దుతాము, ఇక్కడ పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కడతాము, దీన్ని ల్యాండ్ పూలింగ్ కింద పెడతామనేది వాళ్ళు డైరెక్ట్గానే ప్రెస్లో చెప్తున్నారు. మాకైతే మాత్రం ఫ్యాక్టరీలు ఇవన్నీ వద్దు సార్. పచ్చటి రైతుల పొలాలు అంటే ఇప్పుడు మన వాళ్ళు చెప్తే పచ్చదనం అనేసి అంటూ ఉంటారు మన ప్రభుత్వమే. అట్లాంటి పచ్చదనం రైతులు తీసేసి ఫ్యాక్టరీలు కట్టడం అనేది కరెక్ట్ కాదు. అంటే అభివృద్ధికి అయితే మాత్రం మేము ఆటంకం కాదు, కానీ మా భూములలో అభివృద్ధి అవసరం లేదు. 250 నుంచి 300 ఎకరాలు ఉన్నాయి మాకు భూములు రైతులు. ఆ భూమి కాకుండా మెట్ట ప్రాంతాలు తిరుపతికి అతి సమీపంలోనే ఉన్నాయి, మెట్ట భూములు ఉన్నాయి, నీళ్లు లేని పైరు పండని భూములు. అట్లాంటి భూములలో కట్టుకోండి, మేము వద్దని చెప్పడం లేదు కదా. మేము కూడా పండించకుండా ఉంటే మా భూములు లాక్కోవచ్చు. మేము ప్రతి సంవత్సరానికి 2 పంటలు పెడుతున్నాం. కానీ ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మాకు ఎటువంటి పట్టా పాస్ పుస్తకాలు లేవనేసి ప్రభుత్వం నుంచి అందే ఇదంతా కూడా ఈ సీడ్స్ కానీ విత్తనాలు కానీ సబ్సిడీలు ఇచ్చే ఏదన్నా బోర్లు కానీ ఇట్లాంటివి ఏమీ లేవు. మాకు సబ్సిడీలు వచ్చేటివి ఏమీ లేవు. ఎందుకంటే మీది ఇనాం భూములు ఇనాం చట్టాన్ని రద్దు చేసి 1945 నుంచి రైతువారి పట్టా ఇవ్వమని చెప్పి ఆల్రెడీ జీవో ఉంది. దాని ప్రకారం పోతే కావాలనే వీళ్ళు రెవెన్యూ అధికారులు ప్లస్ రాజకీయ నాయకులు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఆ విధంగా డ్రామాలు ఆడి మా రైతులు కడుపు కొడుతున్నారు సార్. కనీసం మీరైనా దయ ఉంచి మాకు సహాయం చేసే విధంగా మీ వంతు మీరు చేస్తే మేము రైతు కుటుంబాలుగా బాగుంటామని మీకు తెలియజేసుకుంటాం సార్. మన గ్రామంలో ఈ సంబంధించిన పైర్లకు సంబంధించి వాటిని కూడా వీడియో తీసాము, దాన్ని కూడా మీకు మన కూడా చూపిస్తాం. మీరు చేశారా? ఇది ఫేస్బుక్లో మన పార్టీ అఫీషియల్ దాంట్లో పెట్టేసండి సార్, అప్లోడ్ చేసి అప్పుడు ఈ ప్రోగ్రామ్ నేను చూశాను. ఇది ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.